తిరుమల గర్భాలయాన్ని ఏకంగా 12 ఏళ్ల పాటు ఎందుకు మూసివేశారో తెలుసా? దానికి గోపురంపై ఉండే ఈ చిన్న విమాన వెంకటేశ్వర స్వామికి ఉన్న లింక్ ఏంటో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. వెల్కమ్ టు తిరుమల గైడ్. తొండమాన్ చక్రవర్తి కాలం నుంచే గోపురం వాయువ్య మూలలో గర్భాలయంలోని స్వామివారికి మినియేచర్లా ఉండే ఒక చిన్న మూర్తి ఉంది కదా, ఆయనే విమాన వెంకటేశ్వర స్వామి. అయితే విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీ వ్యాసరాయల వారి సమక్షంలో ఇక్కడ ఒక ఘోర ప్రమాదం జరిగింది. అప్పటి రాజు ఆవేశంలో ఒక అర్చక స్వామిని ఆలయంలోనే నరికి చంపాడు. టెంపుల్లో నరహత్య జరగడంతో పెద్ద దోషం చుట్టుకుంటుంది. అప్పుడు వ్యాసరాయల వారు ఆ దోష నివారణ కోసం గర్భాలయాన్ని 12 ఏళ్ల పాటు మూసివేశారు. మరి ఎంతవరకు స్వామివారిని శక్తులు ఎక్కడికి వెళ్ళాలి, భక్తులు ఎలా దర్శించుకోవాలి అనే కాన్సెప్ట్లో అందుకే మూల విరట్లోని శక్తులన్నింటినీ మంత్రాలతో ఈ విమాన వెంకటేశ్వర స్వామిలోకి ప్రవేశపెట్టారు. ఆ 12 ఏళ్ల పాటు భక్తులంతా ఈ గోపురంపై ఉన్న స్వామిని పూజించారు. ఆ తర్వాత వ్యాసరాయల వారు దోష పరిహారం చేసి మళ్ళీ గుడిని తెరిచారు. అందుకే ఇప్పటికీ తిరుమలలో ఈ విష్ణుమూర్తిని దర్శించుకోవడం అంత పవిత్రంగా ఉంది. ఇలాంటి మరిన్ని తిరుమలకు సంబంధించిన విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.